అంటే ఇప్పుడు వైసీపీ నేతలు పదే పదే ఈ విషయాన్ని బూతులు ఇట్లా మారుస్తున్నారనే విషయాన్ని పదే పదే తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఏమి అనుకుంటున్నట్టు అంటే ఏమన్నా వాళ్ళకేమన్నా అపనమ్మకం వచ్చేసిందా గెలుపు మీద? ఖచ్చితంగా ఏందంటే, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా హ్మ్. నువ్వు చూపించిందే నీరజాక్ష అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు ఇంతకుముందు పంచాయతీలు, స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగినప్పుడు రాష్ట్రమంతా చేశారు ఈ పని. రాష్ట్రమంతా చేశారు. అప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎలక్షన్‌లే బాయ్కాట్ చేసింది. మరిప్పుడు చేస్తారా? చెయ్యరు. చేయరా? వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ బాయ్కాట్ ఓడిపోతే? చేయరు. ఆ! ఓడిపోతే? ఓడిపోతే ఇంకా వాళ్ళ కర్మ. ఎవడేం చేస్తారు దానికి? ఓడిపోతే ఎలా ఉంటది? బాయ్‌కట్ చేస్తే ఎలా ఉంటది ఓడిపోయినా భవిష్యత్తు కూడా ప్రజలు రాజకీయంగా? జాగ్రత్తగా ఉండాలా. అక్కడ ప్రజల్ని కాపాడుకోవాలా. రాజకీయంగా వైసీపీ భవిష్యత్తు గురించి నేను అడుగుతున్నాను. వైసీపీకి ఇంక భవిష్యత్తు లేదు, పాడు లేదు. జీవితంలో యువజన శ్రామిక రైతు పార్టీ ఇంకా అధికారంలోకి రాదు. ఏంటి ఒక్క రాసి పెట్టుకో డైరీలు తీసుకొని. పులివెందులు జడ్పీటీసీ ఓడిపోతేనా? పులివెందలే కాదు, ఇంక భవిష్యత్తులో యువజన శ్రామిక రైతు పార్టీ అధికారంలోకి రాదు. రాసి పెట్టుకోండి డైరీలో. హ్మ్. ఇక్కడ ఎలక్షన్ కమిషనర్‌గా నీలం సాహ్నిని తీసుకొచ్చి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఈమె కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట వినకుండా, జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా చేయకుండా, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ఈమె కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది అని నీలం సాహ్ని మీదకి కూడా కొంతమంది దండెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంటే నీలం సాహ్ని ఐఏఎస్ ఆఫీసరు. సీనియారిటీ ప్రకారం ఆమెను తీసుకొచ్చి అంటే పెట్టుకోను. రిటైర్ అయిన ఆమెను తీసుకొచ్చి పెట్టారు కదా అని అంటున్నారు. అవును. హ్మ్. ఏంది నీకు మడుగులు ఎత్తడానికి పెట్టారా? చట్టం తన పని తను చేసుకోబద్ది. ఇప్పుడు హ్మ్. ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ. నువ్వు మాట్లాడటానికి. దానికి కాన్స్టిట్యూషన్ అథారిటీ ఉంది. ఆమె ఏదన్నా తప్పులు చేస్తుంటే, ఆమె ఏదన్నా అవినీతికి పాల్పడి ఉంటే విమర్శించండి. మీరు చెప్పినట్టల్లా వినటానికి కాదు. పుస్తకంలో రూల్స్‌లో ఏముందో అది ఫాలో అవుతారు. అంతే గనుక రూల్స్‌కి వ్యతిరేకంగా ఆమేమి చర్యలు ఎందుకు తీసుకుంటదా? ఏమన్నా హ్మ్. శ్రీలక్ష్మి అని వచ్చినట్టు రాయటానికి శ్రీలక్ష్మి ఆయన చెప్పినట్టు రాస్తే ఏమైంది? జైలు బతుకైపోయింది. శ్రీలక్ష్మి హ్మ్. ఎటువంటి క్యాడర్‌లో 22 సంవత్సరాలకే భారతదేశంలో 22 సంవత్సరాలకే యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్‌ని జైలు బతుకు చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న శ్రీలక్ష్మిని తీసుకొచ్చి ఆ అర్ధరాత్రి తీసుకొచ్చి మళ్ళీ ఏపీ గవర్నమెంట్‌లో ఎలా కలుపుకున్నారా? శ్రీలక్ష్మి జీవిత ఉదంతమే మనకి అలా నీలం సాహ్ని అలా ఎందుకు చేసుకుంటది జీవితాన్ని? ఒక క్యాప్టివ్ మైన్ అనే పదం కాడ మీరు చూసారు గదా! గాలి జనార్దన్ రెడ్డి కాడ, ఓబులాపురం మైన్ కాడ ఏమైంది? యాడ పెట్టమంటే ఆడ సంతకం పెట్టి జైలు బతుకైంది శ్రీలక్ష్మిది. ఇప్పుడు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తుందిగా. ఆ విధంగా ఎంతమంది ఐఏఎస్, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్‌లని వాళ్ళ జీవితాలతో చెడుగుడు ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏందంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ఒక 3 పథకాలు గుర్తుపెట్టుకోండి. ప్రజల్లో ఈ రోజుకి కూడా ఒక 3 పథకాలే. ఆ 3 పథకాలు 108 ఒకటి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, నాలుగోది జలయజ్ఞం. ఈ 4 పథకాలు ప్రజా ఉపయోగకరమైనటువంటి ఈ 4 పథకాల వల్ల ఈ ఈ రోజుకి గూడా జగన్మోహన్ రెడ్డికి లేవు ఓట్లు. రాజశేఖర్ రెడ్డికి అభిమానులు. రాజశేఖర్ రెడ్డి స్వర్గస్థుడైపోయిండు. ప్రజాస్వామ్యంలో అది నిలబడదు ఎల్లకాలం. ఆయన పేరు చెప్పకుండా ఇదిగో నేను ఇది చేశాను నాకు ఓటేయమని అడగటంలా. ఇప్పుడు కూడా వాళ్ళ నాయకులు ఏమంటారు? రాజశేఖర రెడ్డి పేరు తీసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయమని అడగటంలా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వైఎస్ పేరు తీసుకుంటున్నారు. మా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయమని అడగటంలా వాళ్ళు. మరి ఇప్పుడు పులివెందులలో ఎంత శాతం పోలింగ్ నమోదు కావచ్చు మీ అంచనా ప్రకారం? ఎంత 10,400 ఓట్లు? 10,600 ఓట్లు. 600? ఓకే. ఎంత శాతం పోల్ కావచ్చు మీకున్న దీని ప్రకారం? 80% పోల్ అవుద్ది. 80% అవుతుంది. 80% అబోవ్‌నే పోల్ అవుద్ది. దాదాపు 9,000కి పైగా పోల్ అవుతాయి. ఖచ్చితంగా పోల్ అవుతాయి. హ్మ్. నో డౌట్ దాంట్లో. హ్మ్. అందువల్ల ఏందంటే అక్కడ గతంలో ఎప్పుడన్నా ఆ స్థాయిలో పోలింగ్ జరిగేదా? అసలు పోలింగ్ మీకు నమోదయ్యేదా? 98, 96% కూడా పోలైన బూతులున్నాయి పులివెందుల్లోనూ. గుద్దుకొని ప్రజలేసిన తర్వాత గుద్దుకుంటారు. ఓకే. ఆ! నువ్వు చూపించిందే దోవ. హ్మ్. అందువల్ల ఏంటంటే ఆ పోలింగ్ బూతుల్లో మీరు కావాలంటే చూడండి నేను చెప్పిన ఈ మాట. వాడు బెంగుళూరులో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, చెన్నైలో ఉన్నా వాడెక్కడన్నా ఉండని. ఆ బూత్‌లో ఓటుంటే మాత్రం ఓటు బడి ఉంటది. పడిపోద్ది. పడిపోద్ది. నో డౌట్. హ్మ్. దాంట్లో సందేహమే లేదు నీకు. హ్మ్. వాడు రాబడలే. హ్మ్. ఆ ఓటర్ లిస్ట్‌లో ఓటుంటే చాలు.